నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాచైతన్యం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్లారు. తెనాలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటీవల పోలీసుల దాడిలో గాయపడినటువంటి ముగ్గురు దళితులకు సంబంధించిన వ్యవహారాన్ని ఆయన సమీక్షిస్తూ వచ్చారు. అక్కడ ఆ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది, దానికి కారణాలు ఏంటంటూ కూడా ఆయన పూర్తిగా కుటుంబ సభ్యులతో మాట్లాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. దాంతోపాటు కావాలని చెప్పేసి పోలీసులు ఇష్టారాజ్యంగా అవసరం లేనటువంటి కేసులు పెట్టి మరీ వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇంత జరుగుతున్నా కూడా హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ, అది కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ, అవన్నీ చూస్తూ నవ్వుతూ ఉండటం ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎవరైతే కొట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని రాజకీయ నేపథ్యంగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసమో, రాజకీయ స్వలాభం కోసమో తెనాలి వెళ్ళారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు 2016లో జరిగినటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడకి సంబంధించినటువంటి కాపులకు సంబంధించిన రిజర్వేషన్ మీద జరిగినటువంటి ఒక రైలు రోకో అప్పుడు సంచలనంగా మారుతూ వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కారు అంశానికి సంబంధించి ముందు ఆ కేసును మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయాలని చెప్పేసి జీవో ఇచ్చారు. మళ్ళీ వెనక్కి తగ్గారు. ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గారో కూడా అర్థం కాని ఒక పరిస్థితిగా కూడా ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఇది రాజకీయం కోసం జరిగిందా, లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిందా, కూటమిని టార్గెట్ చేయడం కోసం జరిగిందా అనేది పక్కన పెడితే, యువకులకు సంబంధించి రోడ్ల మీద పోలీసులు చేసినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు కొట్టినటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా ఖచ్చితంగా ఎవరు కూడా క్షమించరానటువంటి అంశం కావచ్చు. సో ఈ అంశానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళినటువంటి అంశాన్ని రాజకీయం కోసం వెళ్ళారని చెప్పేసి కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటి అంశం, రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయ పర్యటనలు చేస్తాయి. రాజకీయ పర్యటనలు చేసే నేపథ్యంలో వారి లేవనెత్తే అంశాలు ఎలాంటివి, అవి యాక్సెప్టబులా కాదా, చేస్తున్న రాజకీయ విమర్శలు సమర్థనీయం కాదా, లేదా హేతుబద్ధంగా ఉన్నా లేవా, ఈ చర్చ పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. కానీ ఒక ఘటన జరిగినప్పుడు వారి రాజకీయ కోణంలో వాళ్ళు విశ్లేషణ చేస్తారు, వారి అభిప్రాయం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో జరిగిన ఘటన పైన తన అభిప్రాయం చెప్పారు. తను చెప్పదలుచుకుంది వెళ్ళి అక్కడ పరామర్శించి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా అనధికారికంగా వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు, హోంమంత్రి గారు స్పందించారు, ఉన్నారు. ఘటన ఏంటి? ఒక తీవ్రమైన నేరం చేశారు, డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలు ఏదైతే పోలీసులు చేస్తున్నారో వారిని బహిరంగంగా శిక్షించడం. ఆ బహిరంగంగా అలా శిక్షించడం ద్వారా ఇట్లాంటి వ్యవహార శైలి కలిగిన వాళ్ళకి ఒక హెచ్చరిక పంపడం. అంటే మీకు కూడా ఇట్లాంటివి చేశారంటే ఇట్లాంటి పరిణామాలు ఉంటే దాని ద్వారా కంట్రోల్ అవుతుంది అనేది పోలీసుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా అనధికారికంగా వస్తున్నటువంటి మాట. ఇది కరెక్టా తప్ప? ఇది మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే మనకు పోలీస్ స్టేషన్స్, జడ్జీలు, లాయర్లు, కోర్టులు, జైళ్ళు, ఈ మూడు ఎందుకున్నాయి? పోలీసులు విచారించాలి, కోర్టులు శిక్ష ఖరారు చేయాలి, జైళ్ళు నేరస్తులకు శిక్ష అంటామా, వాళ్ళు ఏ శిక్షిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మూడు కాకుండా నాలుగో మెథడ్స్ లేదు కదా దేశంలో. కాబట్టి నేరం ఎలాంటిదైనా, ఎంత తప్పు చేసినా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించి కోర్టుల ముందు హాజరుపరిచి జైల్లో పెట్టాలి కూడా. ఒకవేళ కేసు యొక్క తీవ్రత ఎక్కువ ఉంది అనుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా తేల్చండి. ఇదే మార్గం తప్ప ఇది నేరం జరిగింది కట స్వభావం ఘోరమైంది కట వాళ్ళు తీసుకొచ్చి 4 వీకితే అది కూడా పబ్లిక్ వీడియోగా రిలీజ్ చేస్తే ఇట్లాంటి నేరం చేసే వాళ్ళు మీకు భయపడిపోతారు. అది ప్రపంచంలో కానీ భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఎవరైనా ఇట్లాంటి చర్యలు తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి ఘటనలు జరిగినాయా? జరగట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడల్లా వాళ్ళని శిక్షించడమే మనకున్నటువంటి మార్గం తప్ప ఇంకోటి కాదు. గతంలో కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పబ్లిక్ గా కొంచెం వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో వ్యవహరిస్తే చాలా మంది కొంచెం భయపడ్డారు అనే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. నేరం ఇంపార్టెంట్, శిక్షించే పద్ధతి కాదనేది హోంమంత్రి గారు చెప్పినటువంటి భాష్యం. నేరం వాళ్ళు చేశారా లేదా, నేరం చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక హెచ్చరిక చేయాలి కదా, బహిరంగ చేస్తే తప్పేంటి అనే పద్ధతిలో వారు సమర్థించుకుంటూ మాట్లాడారు. అంటే తీవ్రమైన నేరం కాబట్టి బహిరంగ యాక్ట్ చేయడం అనేది మంచిదనే పద్ధతిలో చెప్పారు.
రెండు గతంలో కూడా ఇట్లాంటి జరిగినప్పుడు వార్నింగ్ ఇస్తే వాళ్ళు భయపడ్డారు అనేది ఒక చెప్తారు. ఇప్పుడు నాకు రెండు ఉదాహరణలు, ఇటు బహిరంగ ఇట్లా హెచ్చరికలు చేయడం ద్వారా భయపడతారా, లేదా ఇంకొక మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాలి. ఉదాహరణకు మల్లికా కార్గ్ గారు ఐపీఎస్ ఆఫీసర్, తిరుపతిలో ఎస్పీగా పనిచేశారు. ఎలక్షన్ టైంలో పల్నాడు ఎస్పీగా పనిచేశారు. పల్నాడు ఎస్పీగా పనిచేసినప్పుడు ఆమె కూడా ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేశారు. ఆమె చేసిన మోడల్ ఏంటంటే నరసరావుపేట నడి వీధుల్లో, అంటే భగత్ సింగ్ సెంటర్ ఏదో ఉంది, ఆ సెంటర్ లో ఆల్ డిఎస్పీలు, ఎస్ఐలు, ఒక ముఖ్యమైన అధికారులందరినీ పబ్లిక్ గా, అంటే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన పెట్టి ఒక ఉపన్యాసం చెప్పారు. ఇప్పుడు కూడా వీడియోలోకి వెళ్ళండి. ఆమె చెప్పిన ఉపన్యాసం ఏంటంటే, పల్నాడు పోలీసులు ఈ రోజు ప్రపంచం పటం ముందు పల్నాడు అనేది ఒక జరగరాని ప్రాంతంగా చిత్రీకరణ అయిపోయింది, ఇక్కడ మంచి వాతావరణం లేదనే చిత్రీకరించింది. నో, అలా జరగడానికి వీల్లేదు, మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం, అందరూ కలిసి పనిచేద్దాం, ప్రజలకు రక్షణ నిలబడదాం, ప్రజాస్వామ్యం కాపాడదాం, పల్నాడు అంటే ఇదే నిరూపిద్దాం అని చెప్పారు. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో 1-2 ఘటనలు తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. ఏ మెథడ్ ఎంచుకుందాం? మల్లికా కార్గ్ గారి మెథడ్ ఎంచుకుందామా, ఇట్లా కొట్టే మెథడ్ ఎంచుకుందాం? ఆంగడి ఇద్దరు తీసుకొచ్చి 4 బీకేస్తే అయిపోతుందా? కటి డెమోక్రసీలో పల్నాడు ఎస్పీగా ఆ రోజు పనిచేసిన మల్లికా కార్గ్ గారు ఒక మోడల్. పోలీసులు కూర్చోబెట్టుకుని మనం ఏంటో నిరూపిద్దామని చెప్పింది. అంతే తప్ప ఉన్న నేరస్తులు కొంచెం ఈదిలో కూర్చోబెట్టి, పల్నాడు నేరస్తులు ఉంటారు, తీసుకొచ్చి 4 బీక్తే ఇట్టే కొడతాను అందరినీ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మల్లికా కార్గ్ మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఇట్లాంటి వాటిని కాదనేది మొదటి అంశం. ఎందుకు కొన్ని సందర్భాల్లో అశోక్ గారు బేసిక్ గా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు మనం చంపేద్దాం అనే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం అలాంటి. ఇట్లాంటి చర్యలు వచ్చినప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం అసెంబ్లీలో హ్యాట్సాప్ టు తెలంగాణ పోలీసులు అని కూడా చెప్పాడు, గుర్తుంటే మీకు, ఒక మహిళ పట్ల జరిగిన ఒక దిశ ఆ రోజు చేసిన దాన్ని ఈ రోజు తప్పేంటి అనే పద్ధతిలో ఉన్నారు. అయితే ఏ ఘటన అయినా డైరెక్ట్ గా పోలీసులో ఎవరో తీసుకుంటే ఈ రోజుకి కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కూడా కావచ్చు, అంటే ఒక నేరం చేసిన వాళ్ళకి తగిన శిక్ష కూడా పడుండొచ్చు. కానీ దాన్ని ఒక అధికారికంగా మనం ఆమోదిస్తే రేపు దాన్ని ఇంకో దానికి దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఎవరు బాధ్యులు? ఇది మౌలికమైన ప్రశ్న. ప్రజాస్వామ్యవాదులు కానీ సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, కొన్ని సందర్భాలు తప్పుడు స్వభావం కలిగిన వాళ్ళకి హెచ్చరిక చేయొచ్చు, ఆ హెచ్చరికలు మంచి ఫలితాలు కూడా ఇవ్వచ్చు, నేను కాదన్ను. కానీ దీన్ని యాక్సెప్టబుల్ సిస్టమ్ గా మనం భావిస్తే అదే పోలీసులు అదే వ్యవహార చిహ్నలు రేపు తన ప్రత్యర్థుల పైన రాజకీయ ప్రత్యర్థులు ప్రయోగిస్తే ఇట్లాంటి చేష్టలు సమాజం నిలబడగలదా, దుర్వినియోగం కాకుండా పోతుందా అనే భయం ప్రజాస్వామ్యవాదం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు నేరం చేశారా లేదా ఈ పోలీసులు కరెక్టా కాదని సెకండరీ. ప్రైమరీగా ఏంటంటే దీన్ని యాక్సెప్టబుల్ కాదు, ఇట్లాంటి దాన్ని మనం అంగీకరించుకుంటూ పోతే రేపు దేనికైనా ఇట్లాంటి ప్రయోగాలు జరిగితే డెమోక్రసీ, సొసైటీ నిలువన పడిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. ఈ భయంతోనే ఈ ఘటన వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది సొసైటీ అంతా యాక్సెప్టబుల్, ఎందుకంటే వాళ్ళపైన ఏంటి, ఇప్పుడు దిశ అనే అమ్మాయికి సంబంధించి జరిగితే అది అత్యాచారం జరగడం సమాజం మొత్తం చూసి దాని భయోందాలు గురి చేసింది, వాళ్ళు కాల్ చంపేయండి అనే ఫీలింగ్ కలిగింది. అందుకే జగన్ గారు కూడా ఎన్కౌంటర్ సమర్థిస్తూ అసెంబ్లీలో మాట్లాడేసినాడు. కానీ ఈ ఘటనలో వాళ్ళు ఏమి నేరం చేశారో మీకు నాకు ఎవరు తెలియదు. పోలీసు వాళ్ళు బయటికి రాలా, అసలు నిజం ఏంటి అనేది బయటికి రాలా, ఏం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి వాళ్ళు కొట్టిన పద్ధతి, ఆ కొట్టిన వీడియోని చూపించడం, ఇవన్నీ చూసినప్పుడు భయకంపితులు అవుతారు కదా. వాళ్ళు ఏం నేరం చేశారో సమాజానికి తెలియదు. మీరు చెప్తున్నారు డ్రగ్స్ అని, సమాజానికి తెలియదు. తెలియకుండా చేయడం సమాజంలో ఇట్లాంటి మోడల్ అంగీకారం కాదని సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఆ యాక్సెప్ట్ చేయలేదని సమాజం యొక్క అభిప్రాయాన్ని జగన్మోహన్ గారు రిఫ్లెక్ట్ చేశాడు. అంటే అది రాజకీయం అంటే రాజకీయం కావచ్చు, కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని బాధ్యతగా తీసుకొని ఎక్కడో చోట ఫుల్ స్టాప్. ఇప్పుడు కోర్టులు ఎవరన్నా కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు నోటీస్ ఇస్తుంది. అనిత గారు ఈ రోజు బహిరంగ మాట్లాడిన కోర్టుకు చెప్పగలదా? అంతే కదా. యాజ్ అ హోమ్ మినిస్టర్ రేపు కోర్టు నోటీస్ ఇస్తే పోలీసులకి, యాజ్ అ హోమ్ మినిస్టర్ గా మీరే వెళ్ళి, లేకపోతే మీరే లాయర్ని పెట్టి హోంశాఖ నుంచి వాదించే ఉంటారు కదా, మా హోమ్ మినిస్టర్ గారి తాలూకా ఇదండి, ఏం తప్పే ఉంటే ఇట్ట వాళ్ళని నేను చెప్పమని కోర్టు చూద్దాం. చెప్పలేదంటే అర్థం ఏంటి? యాక్సెప్టబుల్ కాదనే కదా. కాబట్టి కోర్టుల ముందు ఇలా మాట్లాడలేరుగా, సరే బయట మీడియా ముందో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏమంటారంటే డ్రగ్స్ ప్రమాదకరంగా ప్రజలు భావిస్తారు కాబట్టి జగన్ ఆయన పరామర్శిస్తున్నాడు, డ్రగ్స్ తీసుకున్నవాడిని కొడితే తప్పేంటి అలా నోటిని పరామర్శించడం జగన్ రాజకీయం, అది కూడా రాజకీయమే. జగన్ గారిది రాజకీయం అంటే మీది కూడా రాజకీయమే. డ్రగ్స్ చేసిన వాడిని కొడితే వస్తారా అనడం రాజకీయమే కదా. సొసైటీలో ఇది మంచిది కాదు అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తీకరణ రాజకీయ నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ గారు పోవడం తప్ప, హోంమంత్రి గారు చేసిన ప్రకటన తప్ప అది కాదు ఇంపార్టెంట్.
ఈ ఘటన ఈ రూపంలో యాక్సెప్టబుల్ కాదు. ఉమ్. సమాజంలో నేరస్తులను దుర్మార్గులను శిక్షించాల్సిందే, తొందరగా శిక్షించండి, బట్ మల్లికా కార్గాన్ని ఆదర్శంగా తీసుకోండి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే ఓకే సరే, ఈరోజు పర్యటనకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే దాన్ని చూసినప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా కూడా ఒక పోలీస్ అధికారి కూడా లేరు. ఆ పర్యటనకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం బేసిక్ ఒక పోలీసు అక్కడ ఉన్నటువంటి కనీసం సర్కిల్ ఇన్స్పెక్టరో లేదంటే ఎస్ఐఓ లేదంటే దానికి సంబంధించిన డిఎస్పీను ఎవరో ఒకరు ఉండాలి, మినిమం భద్రత అయినా కనిపించాలి. ఆయనకి జెడ్+ సెక్యూరిటీ ఇస్తారా లేదా అనేది సెక్యూరిటీ పక్కన పెట్టేస్తే ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక భద్రత అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు జరిగినటువంటి పరిణామం ఎక్కడ చూసుకున్నా కూడా ఆ వచ్చినటువంటి కార్యకర్తలు చూసుకున్నా జనం చూసుకున్నా కూడా విపరీతంగా వచ్చారు. ఎక్కడా కూడా పోలీసు చొక్కా అనేది కనపడలేదు, పోలీసు అనే ఒక వ్యక్తి కూడా కనపడలేదు అక్కడ పరిస్థితి చూస్తుంటే. ఎందుకు ఈ రకం అంటే పోలీసులకు సంబంధించిన వ్యవహారం కోసం వస్తున్నాడు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనుకోవాలా? పోలీసులు సొంత నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది తప్ప పోలీసులు ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేరు. చాలా సందర్భాలు 90% పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతాయి. అంత మాత్రం మేము మాకు వ్యతిరేకంగా ధర్నా జరిగి మేము వెళ్ళిపోతా ఉంటారా? అది కుదరదు. పోలీసులు సొంత నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వం ఏం చేసిన ఆడ ఏం భద్రత కల్పించారో హోంశాఖ ప్రకటించాలి. మీరు చెప్పింది నిజమైతే మాత్రం ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే జగన్ గారు ఆడికి వెళ్ళారు, ఒక టెన్షన్ వాతావరణం. చాలా మంది ఇక్కడికి వస్తే మేము అంగీకరించమని టీవీ డిబేట్ లో కూర్చొని కొంతమంది మాట్లాడారు. ఇక్కడ అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. కదా, ప్రభుత్వానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇట్లాంటి గతంలో పొగాకు రైతుల విషయంలో జరిగింది. కొన్ని అనంతపురం జిల్లా పర్యటనలో కొంతమేరకు స్వల్ప ఘటనలు జరిగినాయి, హెలికాప్టర్ రిలేటెడ్. ఇప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ మంచిది కాదు. ఇక్కడ ఎమ్మెల్యేనా జెడ్+ కాదు, పోతున్న వ్యక్తి పోతున్నటువంటి ఏరియాలో ఉన్న టెన్షన్స్, ఆడున్న మౌలిక సమస్యలు. కొన్ని వేల మంది వచ్చేస్తే గుర్తుంటే తెలుగుదేశం పార్టీ సభల్లో కొంతమంది చనిపోయారు. చనిపోయినప్పుడు తెలుగుదేశం ఏమనింది, 1,00,000 మంది వస్తారని తెలియదా, మీకు తగిన రక్షణ కల్పించలేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయింది ఒక రాజకీయ కార్యక్రమమే కావచ్చు, ఒక కనినప్పుడు ఆడ జనం వచ్చినప్పుడు జగన్ గారు ఆడికల్లా జనం మాసుగా వస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ప్రమాదకరం. ఎర్లీగా నాకు తెలిసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం చేసుకోవాలి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో అవకాశం. కానీ ఒకవేళ ఇదే ధోరణి కానీ ఇంకా 1-2 సమావేశాలకు ఇస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళు అదనపు సెక్యూరిటీ కల్పిస్తే మీకే అవమానం అవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే టెన్షన్ వాతావరణం చోట ఆందోళన కలిగిస్తుంది కదా, అంటే వైట్ గమనంలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన ఇట వాటికి వెనక తగ్గే మ్యాటర్ అయితే కాదు, మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతాడు. అది ఎవరికి మంచిది కాదు. ఎవరి చేతిలో ఎవరు ఉంటారు? 10,000 మంది వచ్చారనుకోండి, దాంట్లో 9,999 బాగానే ఉంటారు. ఎవరో ఒకరో ఇద్దరు పేడ ఎలిమెంట్స్ ఉంటారు కదా మొత్తం డిస్టర్బ్ చేయడానికి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. మాజీ ముఖ్యమంత్రి గారి భద్రత రీత్యా, ప్రభుత్వానికి ఉన్న గౌరవ రీత్యా మంచిది కాదు. ఇట్లే కానీ ఇంకా 1-2 ఘటనలు జరిగితే ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లాయర్లు ఖచ్చితంగా రుజువు చేస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఓకే, ప్రభుత్వం దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి చాలాసార్లు అప్పీల్ చేస్తూ వచ్చారు. గవర్నర్ని కూడా కలిసి లేఖ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. మరి దానికి సంబంధించి ఏమి రెస్పాన్స్ వస్తుందో ఎందుకో చూద్దాము. సార్, ఇంకొక ప్రధాన అంశం సార్, కాపు నేతలకు సంబంధించి గతంలో అంటే 2016లో జరిగినటువంటి కేసు ఇది. అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, కాపులకి రిజర్వేషన్ కనిపించాలి, కాపులను బీసీలో చేర్పించాలని చెప్పేసి అప్పుడు కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు తునిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది గందరగోళంగా మారటం, ఆ తర్వాత రైలును తగలబెట్టడం, అక్కడ రాస్తా రోకోలు జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అవన్నీ కూడా మనకి తెలిసింది. అయితే ఆ కేసు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రైల్వే కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక రిలీఫ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈరోజు ఉదయం ఆ కేసును మళ్ళీ తిరిగి రీఓపెన్ చేస్తున్నామంటూ కూటమి జీవో ఇష్యూ చేసింది. మళ్ళీ కొద్దిసేపటి క్రితం మేము ఆ జీవోని ఇష్యూ చేయట్లేదు, మళ్ళీ వెనక్కి తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు ఇష్యూ చేయటం ఎందుకు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు? ఈ కొద్దిసేపటిలోపే ఏం పరిణామాలు జరిగాయి? అంటే ప్రభుత్వం ఉపసంహరించుకోవడం మంచిదే. ఎందుకంటే బేసిక్ గా నేను వ్యక్తిగతంగా ఆ రోజు ఎవరైతే మొదట పద్మనాభరావు చేసిన ఆందోళన, కాపు కులాస్తానికి సంబంధించినంత వరకు బీసీ రిజర్వేషన్స్ కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళ రైట్ నేనేం తప్పట్ను. కానీ ఎవరు కారణమో తెలియదు కానీ ఒక మాస్గా ఒక భావోద్వేగమైన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో తునిలో రైళ్లు తగ్గడం జరిగిపోయింది. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సంతోషం. కానీ అలాంటి యాటిట్యూడ్ ని ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైలు సమస్య ఉంది,
ఎందుకంటే మీరు ఆందోళన చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, కానీ ఆవేశకావేశాలు పోయి ఇట్లా చేయకూడదని మనం అందరూ కోరుకోవాలి. కాబట్టి ఆ ఘటన ఎవరు సమర్థించరు. కాబట్టి అది ఒక కులం, ఒక భావోద్వేగంతో ముడిపడినటువంటి అంశంగా ఆ రోజు జరిగింది. అట్లా జరిగినప్పుడు కారణాలు ఏమైనా ఆ తర్వాత మొదట తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే నేరుగా ఇది కడప నుంచి వచ్చిన పులివెందులో చేసేసినారని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి హోదా చెప్పేశారు. ఇంకా విచారణ కూడా జరగల. తర్వాత తీరా తీస్తే కేసు మొత్తం తెలుగుదేశం పార్టీ కేసు అంతా చూస్తే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు సంబంధించిన యూతే ఉన్నారు, కానీ ప్రభుత్వం పెట్టిన కేసు ప్రకారం ఇక్కడ వాళ్ళు ఊర్లేదు. ఇదొక పొరపాటు చేశారు. రెండోది ఆ తర్వాత పోలీస్ విచారణ, సిఐడి విచారణ అవన్నీ జరిగే, రైల్వే పోలీసుల విచారణలో తగిన సాక్ష్యాధారాలు లేవని కొట్టేశారు. అప్పీల్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇప్పుడు భావోద్వేగం, కులంతో ముడిపడినటువంటి సెంటిమెంట్ ఇష్యూలో ఆ రోజు జరిగిన దాన్ని సమర్థించలేము, కానీ జరిగిన తర్వాత జరగకుండా చూసుకోవాలి నిర్వాహకులైనా పోలీసులైనా. కానీ జరిగిన తర్వాత సత్వరం ఏదో ఒక నిర్ణయం జరిగిపోయిండాలి. అలా కాకుండా ఆ కొన్ని రోజుల పాటు కేసు నడిచింది, తర్వాత కేసు కొట్టేసినారు. వైసీపీ ప్రభుత్వం ఆ కేసులని విత్డ్రా చేసుకునింది. ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఆ కేసును పునర్విచారణ చేయమని చెప్పడం అనేది సున్నితమైన అంశాన్ని మరింత టచ్ అయినట్టు. బేసిక్ గా తునిలో రైలు ఘటన నేను కూడా యాక్సెప్ట్ చేయను. అలాంటి వ్యక్తులు మనం చేస్తాం, సున్నితమైన అంశాలు వచ్చినప్పుడు లాగకూడదు దిగేదాకా. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు, విచారించారు, వాళ్ళు తేల్చాల్సింది వాళ్ళు తేల్చినారు. ప్రభుత్వం కేసు పెట్టింది, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇప్పుడు అంటే కులం ఇష్యూ ముందుకు వచ్చేస్తుంది. అది ఎవరికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, వ్యవస్థకి మంచిది కాదు. అందుకని ఈ ఘటనలో ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ చేయాలనుకోవడం పొరపాటు. కానీ ఏదైనప్పటికి కూడా బహుశా ఒత్తిడే ఇవన్నీ జరిగినప్పుడు కాపు కులస్తుల్లో ఇవన్నీ ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కదా. ఆ రోజు వచ్చి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ముద్రగడ అభిమానులే కాదు, మా కులానికి బీసీ రిజర్వేషన్ కావాలని ఆకాంక్షకి ప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళందరూ ముద్రగడ పద్మనాభంతోనే ఉండరు, సమాజంతో ఉంటారు. కానీ అది గమనించినట్టుంది ప్రభుత్వం. ఏదో ముద్రగడ పద్మనాభం ఈ రోజు వైసీపీ యాక్టివ్ ఉన్నట్టు మరోసారి పునర్విచారణ చేద్దాం, కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రైల్వే కేసులో ఉన్నాడు కాబట్టి మళ్ళీ చేద్దాం అని అనుకుంటే ఆడికి పరిమితం కాదు. కాపుల కేసుని తిరగదోలినట్టుగా మారిపోతుంది. అది జనసేనకి ఇబ్బంది, అందరికి ఇరిటేషన్ వస్తుంది. అవును, కాబట్టి బహుశా అది గుర్తించినట్టున్నారు. చేసుకోకుండా జీవో ఇవ్వకుండా ఉంటే బాగుండేది. మొత్తం మీద పరిస్థితులు గమనించి వెంటనే సర్దిద్దుకునే చర్యలు తీసుకోవడం మంచిదే. ఇక్కడికైనా దాన్ని ఆపేస్తే మంచిది. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా. కులం అనేది చాలా మెయిన్ కార్డుగా ఏపీ పాలిటిక్స్ లో పనిచేస్తూ ఉంటుంది. అంతూ కూడా దట్టు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన రాజకీయంగా నిలబడటానికి ఒక సామాజిక వర్గం ఎంతగానో తోడ్పడింది. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ ఇష్యూ కానీ మెయిన్ గా ప్రొజెక్ట్ అయితే రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కదా. అది గమనించినట్టుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇది వాళ్ళు ఇక్కడ నేను చెప్పాను కదా, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు వెనక నుంచి నడిపారనే పేరుతో ఆయన పైన కేసు నడిచింది. ఆయన కూడా సిఐడి విచారణకి వెళ్ళాడు, కోర్టుల చుట్టూ తిరిగారు, రైల్వే కోర్సు కొట్టేసింది. ముద్రగడ పద్మనాభం గారు దాంట్లో నెంబర్ 1 విహార దీక్ష చేసింది ఆయనే. కాబట్టి ఆయనే దీనికి కారణం అని చెప్పి కూడా కేసు నమోదు కావచ్చు. ఆయన ఇప్పుడు వైసీపీలో బహుశా యాక్టివ్ గా ఉన్నట్టున్నారు. కాబట్టి వాళ్ళని విచారిస్తాము అని వ్యక్తిలో చూడాల్సిన అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం గారా, కరుణాకర్ రెడ్డి గారా సమస్య కాదు ఇది. ఖచ్చితంగా ఇది కాపు కుల సమస్యగా ముందుకు వచ్చేస్తుంది. అది మంచిది కాదు. బస్ అది గమనించినట్టున్నారు, విత్డ్రా చేసుకున్నట్టున్నారు. మొదట అది పొరపాటుగా ఇచ్చినట్టున్నారు, పరిస్థితి గమనించి వెనక్కి తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా రేపు ఏడాది పాలనకి సంబంధించి రెండు పార్టీలు అంటే కూటమికి సంబంధించి దసరా దీపావళి చేసుకోండి మనకి ముందే వచ్చాయని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తే, వైసీపీ మాత్రం మాకు వెన్నుపోటు దినము ఏడాది వచ్చినా కూడా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారు ప్రజలకంటూ కూడా వైసీపీ ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. అఫ్కోర్స్ వాళ్ళు ధర్నా చేస్తా అంటే డీజీపీ దగ్గరికి వెళ్ళి ఒక లేఖ రాసిచ్చినా కూడా దానికి ఆమోదం తెలపలేదు అంటూ కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. సో ఈ రెండిటికి సంబంధించిన పరిణామాలను ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వెన్నుపోటు దినం ప్రకటించారు. వ్యూహాత్మకంగా మామూలుగా ఏమవుతుందంటే 13వ తేదీ ఎలక్షన్ జరిగింది, కానీ రిజల్ట్స్ మాత్రం జూన్ 4 వచ్చింది. ఆ వచ్చిన రిజల్ట్స్ లో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది, వాళ్ళ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఓటమిని చెవి చూసింది. సహజంగా 4వ తేదీ ఏం చేస్తారు, తెలుగుదేశం శ్రేణులు, కూటమి శ్రేణులు ఉత్సాహ వాతావరణంలో నడుపుకుంటారు. అంటే మంచి విజయం సాధించారు. అందరు తాగుతారా, జగన్మోహన్ రెడ్డి గారి పీడ వదిలిపోయింది, ఇవన్నీ కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సరే వాళ్ళు 4వ తేదీ గెలిచారు, వాళ్ళ ఆనందం వాళ్ళది అని వదిలేస్తే అంత తాగదు కదా. అది జగన్ గారు ఇంకా అయిపోయింది, ఇంకా వైసీపీ పని అయిపోయింది, ఇంకా వైసీపీ మూసిపోతుంది, కేసులు అయిపోయినాయి, ఇంకా అవన్నీ వదలరు కదా. వాళ్ళు విజయాన్ని ఆస్వాదించడం కాకుండా అదనంగా రాజకీయంగా చేస్తారు. అది రాజకీయ పార్టీకి ఉన్న లక్షణం. ఇది బహుశా ఆయన ముందే గమనించినాడు. గమనించి ఎన్నిపోటు దిన పిలిపించేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి, 4వ తేదీ ప్రజల ఆకాంక్ష ఫలితం. ప్రజలందరూ ఏ ఆకాంక్ష చేశారు, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ. ఆ హామీల్లో
అన్ని అయితే అమలు కాలేదుగా, ఉమ్, చాలా స్వల్పంగా అమలైందిగా. ముఖ్యంగా సూపర్ 6 లో ఆ, గ్యాస్ బండ ఇచ్చారు, ఒకటి రెండు ఇచ్చారు, కానీ మేజర్ గా 3, ఉమ్, అంటే మేజర్ అంటే ప్రజలందరూ బాగా కనెక్ట్ అయింది. ఉమ్. 3, 4 అమ్మఒడికి ఉన్నాయి. సంబంధించి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, తల్లికి వందనం, ఉమ్, ఆడబిడ్డ నిధి అవును. నిధి కావచ్చు, నిరుద్యోగ భృతి, ఈ 4-5 చాలా కీ అస్యూరెన్స్. దీంట్లో ఒక పెన్షన్స్ తప్ప మిగతా 4 అమలు చేయలేదు. ఈ అవును. రోజుకి అమలు చేయలేదు, చేస్తామంటారు, చూద్దాం. ఉమ్, కాబట్టి మీరు అట్లా చెప్పలేరు కదా, ఈ 5 ఏళ్ళు అమలు చేస్తామని చెప్పలేదు కదా, వచ్చిన వెంటనే అమలు చేస్తా ఉన్నారు. అవును. కాబట్టి ఇది మోసం చేసినట్టు కదా. ఉమ్, కాబట్టి మీరు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఆకాంక్షకి ఎన్నిపోటు పొడిచారు అనే లాజిక్ ఆయన తీసుకున్నాడు. ఉమ్, దీని ద్వారా ఏమవుతుంది, రేపు వెన్నుపోట ఒక దుర్మార్గుడు ఓడిపోయినాడు అని ఉమ్, ఏమంటారు, దీపావళి ఇవన్నీ అర్థం ఏంటి? ఉమ్, దీపావళి ఎందుకు చేసుకుంటాం, నరకాచార్య చతుర్థి చేసుకుంటాం. ఉమ్, ఉమ్, కాబట్టి జగన్ ఓడిపోవడానికి దాంతో పోల్చారు వాళ్ళు. ఉమ్, అది ఒకటే చర్చ అయితే రేపు జరగదు, ఉమ్, ఇది జరుగుతుంది. దానికన్నా ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వెన్నుపోటు దినం అంటారు, వెన్నుపోటు అని పేరు పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఉమ్. అది రామారావు గారి ఎపిసోడ్ నుంచి జరుగుతుంది. ఇది ప్రజల ఆకాంక్ష, ఇంకోటి పేరు పెట్టి ఒప్పుకుంటాడు, అన్న బాగుండి అనుకుంటాడు, కానీ వెన్నుపోటు అంటే ఒప్పుకోరు. ఎక్కడికక్కడ నాకు తెలిసి అనుమతిస్తారని నేను అనుకోవట్లేదు. ఉమ్, హౌస్ అరెస్టులు ఇవన్నీ జరుగుతాయి రేపు. ఉమ్, జరిగినప్పుడు ఏది ఫోకస్ లోకి వస్తుంది? ఇదే ఫోకస్ లోకి వస్తుంది. అవును. ఎన్నిపోటు దినం అంటే ఎన్నిపోటు అనేది పక్కన పెడితే ఇచ్చిన హామీలు అమలు చేయలేదంట, ఇచ్చిన హామీలు అమలు వాస్తవంగా చాలా వరకు అమలు చేయలేదు. ఓకే. కాబట్టి దీనికోసం ఆ దీపాలు జరుపుకునే సాయంత్రం పూట మీరు అనే చర్చ వెళ్తుంది. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కూటమిని తన లైన్ లోకి లాక్కున్నాడు. అంటే ఓకే. మీరు ఒకరే కాదు, మీరు దీపావళి చేసుకోవడం సంబరాక్షరాల్లో మునిగిపోవడం కాదు, ఈ ఈ కౌంటర్ అటాక్ కూడా చేయడం ద్వారా వ్యూహాత్మకంగా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళు దీపావళి అంటారు, వీళ్ళు కాదు అంటారు. ప్రజలు రెండు చర్చ జరుగుతుందిగా. దీపావళి అంటే ఎవరికి దీపావళి, మీకు పదవులు వచ్చినా కూడా దీపావళి, మా పరిస్థితి మా హామీలు అమలు కాలేదు కదా ఒక సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ చర్చ రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం జగన్ గారు వ్యూహాత్మకంగా గెలిచారు. కాబట్టి పొలిటికల్ గా వ్యూహాత్మకంగా, నేను ఎన్నిపోటు లేదా సైకో ఈ పదాలు నేను వాడిన కానీ, బట్ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ మాత్రం వైసీపీ శ్రేణులను ఎంత ఉత్సాహపరుస్తుంది, రెండు బ్యాలెన్స్ చేసేసి అది కరెక్టా ఇది కరెక్టా అనే చర్చనీయాంశం చేయడానికి మాత్రం జగన్ గారి పిలుపు ఉపయోగపడుతుంది. ఇంతవరకు రాజకీయంగా ఈ విమర్శల పరంగా ఉంటే సరిపోతుంది, కానీ ఉద్రిక్తులుగా మారితే మళ్ళీ అదొక ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ అది వేరే విధంగా టర్న్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఏమి జరగదు, ఉద్రిక్తులు ఏం జరగదు, అసలు అనుమతిస్తే కదా. ఉద్రిక్తులు ఎప్పుడు ఆడిపోయి ధర్నాలు చేస్తే ఉద్రిక్తులు, నాకు తెలిసి రాత్రి నుంచి అవసరస్తులు చేస్తారు కీలకమైన నాయకుల్ని అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ అంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్తే ఆయన పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చినా కూడా ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ అన్ని జిల్లాల్లో 30 యాక్ట్ ఇంపోజ్ చేసినారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సమస్య, దీపావళి సాయంత్రం పూట నలుగురే చేసుకుంటారా, ముగ్గురే చేసిన 30 యాక్ట్ అందరికి వర్తిస్తుంది కదా. ఇప్పుడు అది కూటమి నాయకులు ర్యాలీ చేశారు, అది కూడా విమర్శలకు గురవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇరిటేట్ చేస్తాడు కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థిని. ఇప్పుడు ఎన్నిపోటు అని పిలిపియడం కానీ, ఎన్నిపోటు అవునా మోసం చేశాడా లేదా, దీపావళి కరెక్టా, ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది చర్చ. కాబట్టి రెండు చేస్తుంది, కొన్ని అమలు చేయలేదు కాబట్టి విమర్శిస్తారు. ఇప్పుడు సాయంత్రం పూట వాళ్ళు ఆనందంగా దీపావళి లాగా చేసుకోవాలనుకున్నారు. అంటే సంబరాచారం ఇది కదా, సంబరాలు కదా, 1 year డే విక్టరీకి. ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలనుకో 100 మంది, 30 యాక్ట్ అంటే 4 పైన ఉండకూడదు, పర్మిషన్స్ లేవు. అంటే ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబం అంటే మాకు పర్మిషన్ లేదు, మీరు మాత్రం దీపావళి చేసుకుంటారు సాయంత్రం పూట, ఇది ఎక్కడ న్యాయం అని రెండో ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1 year పూర్తయిన సందర్భంగా వాళ్ళ సంబరాల్లో తనను మాత్రమే కార్నర్ చేస్తారని అనుకొని వాళ్ళని కార్నర్ చేయడం, వాళ్ళు ఇరిటేట్ చేయడం, రెండు పనులు ఒకే కాలంగా చేసినాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ప్రజా చైతన్యం.